ఆట ఆ, ఆడదాం. అది ఓకే, సరే చూద్దాము, ఆట ఆడదాం ఈరోజు. ఉమ్, ఫస్ట్ ఈ కర్సర్ ని చేంజ్ చేసుకోవాలి. ఉమ్, పెద్దగా పెట్టుకోవాలి. ఇంత 4 5. ఓకే. ఆ, అదండి. సో ఇప్పుడు మనకి ఈషా, ఈషాకి ఇష్, అవునా? ఉమ్, అవునండి. ఉమ్. ఇష్ ప్లస్ షన్. షన్ ఎందుకు వచ్చింది? దేనికి అపవాదంగా వచ్చింది? అది అపవాదమా చెప్పుకి నిషేధమా? చెప్పుకి అపవాదం. అపవాదం. అది అపవాదమా చెప్పక నిషేధం? అపవాదం, చెప్పక అపవాదం వచ్చింది. అపవాదం. షన్. దివాళీ తర్వాత దివసన్. ఆ, ఉమ్. అదే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనం మధ్య మనము పురుషు చేస్తున్నాం అండి. మధ్యం పురుష ద్వివచనం. కాదు కాదు, లకారం ఏంటి? లిట్ల విధిలింగ. లింగులక విధిలింగ. లింగ్. విధిలింగ్. ఏం చేస్తున్నాము? విధిలింగ్. 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 ఇష్ ప్లస్ ష్యన్. ఇది ఫస్ట్ టైటిల్ మాత్రం ఇది కంప్లీట్ గా రాయాలి మొత్తము. టైటిల్ కాదు, ఇదేమంటాం, ఫస్ట్ స్టెప్. అవును. ఉమ్, ప్లస్ తస్ అండి. షన్ తర్వాత తస్. థస్. ఫస్ట్. నేను కంప్లీట్ గా ఒకటే స్టెప్ రాద్దాం అనుకున్నా. ఉమ్. ఓకే, సరే ఇప్పుడు వచ్చిందండి, ఇంతవరకు వచ్చింది కదా. థస్కి ఏమైపోయింది? తమ్. థస్కి ఏమైంది? అవునండి. తమ్ము తెచ్చు. తమ్ము. తమ్. ఇక్కడ యా ఉంటుంది, ఆ, యా ఉంటుంది. ఆ, తమ్మకి ఏంటిది? ఇప్పుడు మనం ఏం తీసుకొచ్చాం అక్కడ? తస్. తస్థానంలో తమ్ తెచ్చాం. తస్థానంలో తమ్ తస్. తెచ్చాం. తస్సుకి బదులు అదే తమ్ము. అదే సూత్రం. అమ్మాయి అదే తస్సు మొత్తం వేస్తే తమిమాం తాం తం తామః. తాం తమితాం. తస్ తస్ తమిమాం తాం తం తామః. మిమాం కాదు, మిపాం. అది తస్ తస్ తమిపాం తాం తం తామః. సూపర్ అమ్మా. ఆమె కరెక్ట్ గా చెప్పారు, మిగతా వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. అవును. సో 100 ఒకటి రాసుకోండి. అది ఉమ్, ఏం సూత్రం? అది తమ్ ఎట్లా వచ్చింది? అది మీకు అది చూడగానే ఆ సూత్రం ఏంటి? తస్ తస్ తమిపాం తాం తం తామహ అని గుర్తు రావాలి. ఎందుకు 3 4 1 1 అనేది మనకి ఏందో నంబర్ ఏం తెలియదు. కాకపోతే తస్ స్థానంలో తమ్ ఉంది కాబట్టి ఆ సూత్రం నంబర్ ఏంటిది? 3 4 1 1. అది గుర్తు పెట్టుకోవాలి ఇక. ఓకే. అర్థమైందా? ఉమ్, ఆ, ఇది తమ్ వచ్చింది. తమ్ ఎలా వచ్చింది అంటే ఈ ఆదేశం ద్వారా, ఆ సూత్రం ద్వారా. మరి అది ఎందుకు తీసుకొచ్చామంటే అది గిత్తులకారం అని పేరు పెట్టుకున్నాం మనం, అవునా? ఉమ్, ఈ తస్ అనేది ఏంటిది? ఇక్కడ గిత్తులకార ప్రత్యయం అని రాసుకోండి. ఉమ్. బ్రాకెట్లు ఏం రాస్తారు? గిత్ ప్రత్యయము. గిత్ నిత్య ప్రత్యయము. గిత్ తింగ్ ప్రత్యయం అది కదా. గిత్తులో అవును. ఇంకొకటి కూడా వస్తుంది, యాసటి వస్తుంది, అవునా? తింగి ప్రత్యయం రాసుకోవాలి. గిత్ తింగ్ ప్రత్యయం అని రాయండి. కంప్లీట్ గా మంచిగా పిక్చర్ ఉంటుంది అక్కడ. ఓకే. గిత్ తింగ్ ప్రత్యయం ఇది. గిత్తులో ఎలాంటి ప్రత్యయం? అది తింగ్ ప్రత్యయం. ఉమ్, ఓకేనా? ఓకే అమ్మా. డన్ డన్. ఓకే, నెక్స్ట్ అండి. ఇప్పుడు ఇది వచ్చింది. ఆ తింగ్ ప్రత్యయము గిత్తు కనిపిస్తుంది మనకు. అది ఎలాంటిది చేస్తున్నాం? ఇక్కడ పరస్మైపది చేస్తున్నాం కాబట్టి ఉమ్. పరస్మైపదేషు ఉదాత్తో యాసట్ పరస్పరతో ఉదాత్తో గిచ్చ. అనుదాత్. ఉమ్. ఏంటది? యాసట్ పరస్మైపదేషు ఉదాత్తో గిచ్చ. ఉమ్. ఇప్పుడేమొచ్చింది మనకి? యాసట్. యాసట్. టకారం, అదేంటి తకారం ఉంది అక్కడ. తకారం ఉంటే ఏం రావాలి? ప్రకారం అంటే వాళ్ళ ప్రత్యయం కాబట్టి అమ్మా ఆ సూత్రం రాస్తారా? ఓహో, తుడితో. ఏం రావాలి? అమ్మా సూత్రం రాస్తే సుత్తితిథోహో. నెంబర్ ఏంటమ్మా? రాద్దాం. తర్వాత పరస్మైపదేశో నోదాత్త. యాక్చువల్గా ఈ తమ్ ఇప్పుడే తీసుకురావద్దు మనము, ఓకేనా? తమ్ తీసుకొస్తే మళ్ళీ థా ఉండదు. తమ్ తీసుకొచ్చినా కూడా ఉంటది, ఉంటదిలే, ఉంటదండి. చుట్టు తర్వాత ఉండనియండి, అది పైనది తీసేసినాను కదా, ఉంచండి, తీసేయకండి. ఇక్కడ యాసట్టు సుటు రెండు రాశారేంటి? ఒక నిమిషం ఆగండి అమ్మా, ఫస్ట్ ఇది రాయండి. ఓకే, ఇక్కడ తా ఉంది కాబట్టి అదే మనం అనుబంధ లోపం, అదేంటి, అది తీసుకురాకముందు చేస్తే కూడా తస్ ఇక్కడ ఉంది. కాకపోతే ఆ స్టెప్ ఫస్ట్ రాస్తే బెటర్ అన్నమాట. ఓకేనా? ఉమ్,
ఇక్కడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది కదా, సుట్టు వచ్చేది కాదు. అవునండి. సుట్టు రాకపోతే ఆశీర్లింగులో పరేషాన్ అయ్యేది. ఆ, ఓకే. అది ఓకేనా? ఉమ్. ఎందుకంటే ఆశీర్లింగులో సకారంగా అవ్వాలి, ఇందులో అవసరం లేదు. అమ్మ ఎందుకు వచ్చింది అంటే చెప్తాను వినండి. ఇక్కడ యాసుట్ ఎందుకు వచ్చింది చెప్పండి. అది యాసిడ్ ఇంగిత్తులకారం. పరస్మైపదిలో వస్తుంది. పరస్మైపది. అది ఇంగిత్తులకార ప్రత్యయం, అవునా? లింగులకార ప్రత్యయం అది. ఏంటది? అవును, లింగ్ అనేది పరస్మైపదిలో యాసిడ్, ఆత్మనేపదిలో సియుట్ వస్తుంది కదా. ఫస్ట్ అన్నిటికీ సియుటే వస్తది, తర్వాత ఏమవుతుంది? ఆత్మనేపదిలో తర్వాత చేసే యాసుట్టే వస్తుంది కదా. పరస్మైపదేషు. చేసే ఆ, పరస్మైపది. చేసే పరస్మయ ప్రదేశ్. శేషే అవసరం లేదు, శేషే లేదు గాని యాసుట్ పరస్మైపదేషు దాత్తో గిచ్చ. చాలా రోజులు చెప్పుకున్నాం మనం, 3 రోజులు చెప్పుకున్నాం అది యాసుట్ గురించి, అవునా? ఈ సూత్రం గురించి. రాయించారు. అదే. యాసుట్ పరస్మయ ప్రదేశ్ గిచ్చా కదా. యాసిడ్ పరస్మైపదికి యాసిడ్ వస్తుందని, ఆత్మనేపదికి సియుట్ వస్తుందని రాశారు. అది కాదమ్మా, ఒక్క నిమిషం అండి. ఫస్ట్ సియుట్ ప్రాప్తించింది. విధిలింగ లకారములో, విధిలింగ కాదు, లింగ్ లకారానికి ప్రత్యయం ఏం ప్రాప్తించింది? లింగ్ లకారానికి ఏం ప్రాప్తించింది? ఫస్ట్ ఇది రాయకండి, ఊరికి వినండి. ఈ లింగ్ లకారానికి ఏం ప్రాప్తించింది? అన్ని ప్రత్యయాలకి, 18 ప్రత్యయాలకి సియుట్. సియుట్. సియుట్ ప్రాప్తించిన తర్వాత ఏమన్నారు మళ్ళీ? యాసుట్ యాసుట్ పరస్మైపదేషు పరస్మయ గిచ్చ. ప్రదేశ్ ఉదాత్తో గిచ్చా. యాసిడ్ ఉదాత్తం. పరస్మైపది. ఉదాత్తం చెప్పాలి. యాసుట్ పరస్మైపదేషు దాత్తో గిచ్చ. అప్పుడు ఏమైపోయింది? యాసుట్ అనేది పరస్మైపది ప్రత్యయాలకు మాత్రమే అని అర్థమైంది. దేనికి అర్థమైంది ఇది? యాసుట్ ప్రత్యయాలకు మాత్రమే. పరస్మైపది ప్రత్యయాలకి మాత్రమే అంటే తింగులు ఉన్నాయి కదా మొత్తం 18. అవునా? ఆ తింగుల్లో పరస్మైపది అంటే తిప్పు నుంచి, అవునా? తిప్పు నుంచి ఏంటిది ఎక్కడి వరకు? 9. చెప్పండి. కదా. లాస్ట్ ఏంటిది? అది వచ్చి మిప్పు మస్ వరకు. మస్ వరకు. అంటే తిప్పు నుంచి మస్ వరకు. తిప్పు టు మస్ ఏంటిది అది? యాసుట్. తిప్పు టు మస్ట్. అది మస్ వరకు యాసుట్ అని వచ్చేసింది అనమాట. అయితే ఇక మిగిలింది ఏంటి? పరస్మైపది పోగా ఇంకేం మిగిలినాయి? త నుంచి. త నుంచి త టు ఎంతవరకు? మహింగ్. నుంచి మహింగ్ వరకు. మహింగ్. మహింగ్. దాసతం ధ్వం ఈడువహి మహింగ్ వరకు. సో ఇప్పుడు మనకి 18లో సియుట్ వచ్చింది, తర్వాత 9లో అపవాదంగా యాసుట్ వచ్చింది పరస్మైపదికి. అవును. ఈ యాసుట్ అనేది ఉదాత్తము, మళ్ళీ అది గిత్, అవునా? యాసట్ గిత్ అని చెప్పారు, ఉదాత్తము గిత్, అవునా? అవును. అవును. కాబట్టి అక్కడ ఏం కాదు, సుట్టు గిత్ రాదా? అని చెప్పారంటే ఏం కాదు, గుణవృద్ధులు నిషేధం. గుణవృద్ధుల నిషేధం. అర్థమైనా? ఫస్ట్ ప్రాప్తించింది సియుట్, తర్వాత యాసుట్ అయింది పరస్మైపదేషు ఉదాత్తో గిచ్చ అనే సూత్రం ద్వారా. అదాన్ని ఏమంటాం మరి? దిక్కుల కారణం కాబట్టి అపవాదము. గుణవృద్ధులు రావు. దానికి అపవాదంగా, సియుట్ కి అపవాదంగా ఏమొచ్చింది? యాసుట్ యాసుట్ వచ్చింది. ఎందులో వస్తుంది అది యాసుట్? పరస్మైపదేషు. పరస్మైపదిలో. పరస్మయ ప్రదేశ్. యాసుట్ పరస్మైపదిలో వచ్చింది. అయితే అది ఎలాంటిది? ఉదాత్తమా గిత్తు. అనుదాత్తమా? ఉదాత్తం. ఉదాత్తం. అనుదాత్తం ఏంటి? ఉదాత్తం కదా. సారీ. ఉదాత్తం. సరే, అది ఉదాత్తం ఎలా పనిచేస్తుంది అన్నారు? ఉదాత్తం గిచ్చ. గిత్వత్. ఎందుకు ఉదాత్తం అని చెప్పాల్సి వచ్చింది? ఉదాత్తం అని చెప్పాల్సి ఏంటంటే ఉదాత్తం గురించి అడగొద్దు. అది అనుదాత్తం కాబట్టి. ఎందుకు? ఆదిలో ఉన్నదంతా కూడా అనుదాత్తము, అన్నిటికీ ప్రాప్తించి ఏంటిది? ఫస్ట్ ఆదిలో ఉన్నవన్నీ కూడా ఉదాత్తాలే. ఆద్యుదాత్త, అవునా? ఆద్యుదాత్త అనే సూత్రం ద్వారా ఏమైంది? ఆది ఉదాత్తంలో ఆది ఉదాత్తము ప్రాప్తించిన తర్వాత మళ్ళీ ఉదాత్తం అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ సూత్రంలో అంటే అది అనుదాత్తమైంది, ఎందుకంటే అది ఆగమం కాబట్టి, అవునా? ఆగమముగా వచ్చిన వాటికి ఏమొస్తుంది? అనుదాత్తం వస్తుంది. దానికి అనుదాత్తం అయ్యింది కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. ఏమని? ఇది ఉదాత్తము అని చెప్పాల్సి వచ్చింది. అర్థమైనా? అది ఫస్ట్ ఉదాత్తమే అయితే మళ్ళీ ఉదాత్తం అని చెప్పాల్సిన పని ఎందుకు వచ్చింది అని అంటే అదొక
ఆదిలో ఆగమ ప్రత్యయం ఆగమం కాబట్టి ఆగమ ప్రత్యయాలకి ఆగమం అనుదాత్తం కాబట్టి అనుదాత్తం. వస్తది. అయితే ఇది అంటే ఇప్పుడు అనుదాత్తం కాదు, ఇది ఉదాత్తం అని చెప్పుకోవాలి. ఎందుకు? ఈ సూత్రం ద్వారా అది ఉదాత్తమైంది మళ్ళీ. ఉదయం. అంటే అర్థమైందా? మీరు ఆదిలో వచ్చినవి అంటే ఆ, ఇంటికి వచ్చిన సీఎట్ మీరు ఉదాత్తం అంటున్నారా? కరెక్ట్. అలాగంటే అవునండి. ఇప్పుడు సియుట్ అనేది ఉదాత్తం. ఓకే, సియుట్ అనేది నేను ఆదిలో అంటే ఉదాత్తమే. మళ్ళీ ఎక్కడో ఇది ముందు రాలేదు కదా, ఎప్పుడు చెప్తున్నాను. సియుట్లో ఉదాత్తం. ఇక్కడ టకారం హలంత్యం, ఉకారం ఉచ్చారణార్థము. ఇక్కడ ఉన్నటువంటి మరి దేనికి ఉదాత్తం అనుదాత్తాలు వస్తాయి అంటే స్వరాలకే వస్తాయి. స్వరం ఏముంది అక్కడ? మరి మిగిలిన స్వరం ఏంటి? ఈ ఉంది. ఈ ఉంది. ఈ అనేది ఆదిలో ఉంది. ఆదిలో ఉంటే అదేమి వచ్చింది? దానికి ఉదాత్తము. అవునా? ఉదాత్తం అంటాం. అది ఆ, పూర్ణ స్వరం. ఉదాత్తం. ఆ స్వరాన్ని ఏమంటాం? ఉదాత్త స్వరం అంటాం. అవును. మళ్ళీ ఇది వచ్చి మళ్ళీ వేరే సూత్రం వచ్చి దానికి చేంజ్ చేపిస్తే అప్పుడు అది అంటాం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు యాసటికి ఉదాత్తమే వచ్చినా కూడా అది అనుదాత్తమైంది. ఎందుకని? అది ఆగమం కాబట్టి. అనుదాత్తమే ఉండాలి కదా అని అంటే మళ్ళీ ఆ సూత్రం వేరే సూత్రం వచ్చింది. యాసట్ పరస్మై పదేషు ఉదాత్తోంగిచ్చ ఉదాత్తం చెప్పింది అది ఏమని? ఉదాత్తం అని అది చెప్పింది. ఉదాత్తం అని చెప్పింది మళ్ళీ. ఓకేనా? ఉమ్. అది అలా ఉదాత్తం కాదు. అని చెప్పకపోతే ఏమయ్యేది? అనుదాత్తంగానే మిగిలి ఉంటుంది. అనుదాత్తమైంది. ఎందుకని? ఆగమాలన్నీ కూడా అనుదాత్తం. అనుదాత్తం. అనుదాత్తాలు అనుదాత్తాలు. కాబట్టి ఓకే, ఉత్తమం. అర్థమైందా ఇదంతా కంప్లీట్ గా? అంటే ఇప్పుడు అర్థం. మీరు మూడు చెప్పారండి. ఆదిలో వచ్చినవన్నీ ఉమ్. అనుదాత్తాలు అన్నారు. కాదు, ఉదాత్తాలు ఉదాత్తాలు. ఉదాత్తాలు ఉదాత్తాలు. అన్నారు. ఇక్కడ ఉదాత్తాలు రాసుకోండి. మరి ఇక్కడ రాసుకోండి, ఫస్ట్ రాయండి. ఆదిలో స్వరాలు అన్నీ కూడా, ఆదిలో ఉన్న స్వరాలన్నీ కూడా ఉన్న స్వరాలు అన్ని కూడా ఉదాత్తాలే. ఉదాత్తాలు. ఏంటివి? ఉదాత్తములు ఉదాత్తములు. ఏ సూత్రం చెప్పింది? ఆది ఉదాత్తశ్చ. ఏంటి? ఆది ఉదాత్త ఉదాత్తచ్చ ఆద్యుదాత్తశ్చ. ఆద్యుదాత్ ఓకేనా? నంబర్ అమ్మా. దాన్ని కంప్లీట్ గా కలిపేస్తే ఏమొస్తుంది? ఆద్యుదాత్త. ఆద్యుదాత్ ఆద్యుదాత్త. దాత్తశ్చ దానికి నంబర్ చూస్తే ఒక్క నిమిషం ఆగండి. ఆద్యుదాత్తశ్చ 3 1 3 ఎంత? 3 1 3. 313. ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం ప్రకారం ఉదాత్తం ప్రాప్తించింది. అన్ని ఆదిలో ఉన్న స్వరాలన్నిటికీ ఏంటిది? ఏం ప్రాప్తించింది? ఉదాత్తాలు. ఉదాత్తం. మళ్ళీ ఇక్కడ యాసుట్టు అనే దానికి అదే ఆగమాలకి ఏం ప్రాప్తించింది? ఆగమాలకి అనుదాత్తం. ఆగమాలకి ఏం ప్రాప్తించింది? అనుదాత్తం. ఆగమాలన్నీ, అన్ని ఆగమాలకి అనుదాత్తాలు కదమ్మా. ఆగమాలు అన్ని అనుదాత్తాలు. ఆగమాలంటే అన్ని ఆగమాలే కదా. అదే యాసుట్టు సీటు అన్ని ఆగమాలు కదమ్మా. మిత్రవద వచ్చేవన్నీ ఆగమాలమ్మ. పక్కన వచ్చి కూర్చుంటాయి కదా, మిత్రవతి, మిత్రవతి. అవి ఆగమాలన్నీ అనుదాత్తాలు. అంతే. ఆద్యంతో టకితో మెదచోత్యాత్ పరహ. సో ఇప్పుడు ఆగమాలలో ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఏం రాస్తారు ఇక్కడ? యాసుట్టు సీటు. యాసటే రాస్తాయి. యాసుట్ రాసుకోండి. ఇక్కడ రాసుకోండి యాసుట్. ఇంకా పైన దానికి కూడా ఉదాహరణ రాయండి ఒకటి. అమ్మా ఇది ఇట్టు ఆగమంగా వస్తుంది, అది కూడా ఇట్టు కూడా రాసుకోవచ్చు. అవును, ఇట్టు కూడా ఆగమమే వస్తుంది. ఉత్తమం. అందులో చుట్టు కూడా చుట్టు ఆ. చుట్టు చుట్టు చుట్టూ వస్తుంది. ఉత్తమం. ఇంకా తిత్తు పిత్తు పిత్తు నుమ్మాగమం. నుమ్మాగమం. కరెక్ట్. ఏమన్నారు? పిత్తు అదే. పిత్తు గిత్తు గిత్తులు ఆగమాల అవేంటివి? ఇత్తు అయ్యో, సరి. ఇత్సంగిలమ్మా, ఇత్సంగిలవి. క్షమ్యతాం. సరే, ఇప్పుడు అనుదాత్తం ఎక్కడైంది? ఇక్కడ ఆగమాలు కాబట్టి అనుదాత్తం. అవునా? ఇప్పుడు అవును. యాసట్లో చాలా ఉన్నాయి. యాసట్లో 2 ఉన్నాయి కాబట్టి ఏంటిది? ఏం చెప్పుకుంటారు? అవన్నీ పోతాయి. దేంతో పోతాయి? టకారం హలంత్యము, ఊకారం ఉచ్చారణార్థము, సకారము, అదేంటి చివరిగా లేని సకారం. అవునా? ఇక్కడ మిగిలింది అచ్చు. ఏం మిగిలింది ఇక్కడ? అచ్చుల్ని చూడండి. జస్ట్ ఇవన్నీ ఇక్కడ ఉకారము ఉచ్చారణార్థం పోయింది అంతే. ఇంకా మిగతాది ఏంది? యాలో ఉన్నటువంటి ఆకారం. కాబట్టి అది అనుదాత్తము. ఇక్కడ సీట్లో ఏది అనుదాత్తము? ఈకారము. ఈకారం అనుదాత్తము. ఇట్టులో ఏది అనుదాత్తము?
ఇకారమే. ఇకారం. ఇకారం. సుట్టులో ఉమ్. సుట్టులో ఉకారంలో సుట్లో ఉకారము. సుట్టులో ఏమీ లేదు. ఏమీ లేదు. ఇది తీసేయచ్చు. ఉచ్చారణ. సుట్టు తీసేయాలి. ఉచ్చారం. నుమ్ములో ఏమైనా ఉందా? ఏమీ లేదు. అది కూడా లేదు. ఏం లేదు. సో అది కూడా ఏం లేదు. తీసేయచ్చు. ఓకే, ఉత్తమం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇవి ఉంటాయి, దాన్ని ఏమంటారు? ఇత్తాగమాలు ఇంకేమున్నాయి? ఆ నుమ్ము అనేది ఇంకా ఎందుకు రాయద్దు అర్థమైంది కదా మీకు? అవునండి, అర్థమైంది. ఆ సుట్టు అనేది ఎందుకు రాయద్దు అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. ఓకే. సో ఇదండి. మరి ఆ సుట్టులో ఇప్పుడు మరి ఆ సుట్టు ఉదాత్తం ఎందుకు అయింది అని అంటే ఏం చెప్తారు? ఆ సూత్రం చెప్పింది కాబట్టి అయ్యింది. లేకపోతే అది లేకపోతే ఏమయ్యి ఉండేది? అది ఆగదు అనుదాత్తం కాబట్టి అనుదాత్తం. అనుదాత్తం అయ్యి ఉండేది. ఈ రెండు మంచిగా రాసుకోండి. దానికి పెద్ద బాక్స్ పెట్టేసుకొని స్టార్ మార్క్ పెట్టుకోండి. మీ దగ్గర కొన్ని సూత్రాలు ఉన్నాయి కవిత, మీరు గొప్ప సూత్రాలు పెట్టుకుంటారా? ఓకే, స్టార్ ఏంటండి? పెట్టండి. మీ దగ్గర కొన్ని సూత్రాలు ఉన్నాయి అంటున్నాను. నా దగ్గరనా? ఈ స్టార్ పెట్టుకోవడం ఇవన్నీ చెప్తారు ఆహా, కదా. మీరు కొన్ని కొన్ని సూత్రాలు. సూత్రాలు అన్నారు, నేనన్నా కొన్ని మంత్రాలు ఉన్నాయి మీ దగ్గర అని చెప్తున్నా. అవునా? అది కవిత. అమ్మా పోయిన వారము ఎవరో రివిజన్ పెట్టుకుందాం శనివారము అన్నారు, గుర్తుందా? శనివారం ఓ యా, వచ్చిండ్రా? సుబ్బలక్ష్మి గారు వచ్చిండ్రా? నాకు తెలియదు, నా పేరు గుర్తులేదు. సుబ్బలక్ష్మి గారే అన్నారు, మరి వచ్చిండ్రో లేదో నాకు తెలియదు. ఓకే, సరే. రాలేరు లేదా? రాలేదు. సరే అండి, ఇది ఇట్లా పెట్టేసుకోండి. మాకు కవిత, దీనికి మాకు ఉదాహరణ ఎవరు చెప్తా వచ్చారు? అన్నారు కదా. అలా కాదు కవిత, మేము ఒక బస్తా పడుకొని వస్తాం. మాకు ఎవరు వచ్చారో అక్కడ మా బస్తాలో బరువు పడాలి. అంతే అంతే. మాకు పడుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇష్ యా యా సుట్టు సుట్టు తం. ఓకేనా? అమ్మ ఇక్కడ ఒకటి చెప్తాను, మనం మర్చిపోయింది. ఏం మర్చిపోయినాను? ఆదిలో ఉన్న స్వరాలన్నీ ఉదాత్తాలు అన్నది దానికి ఎగ్జాంపుల్ రాసుకోమని ఓ చెప్పారు. యా, ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఆదిలో ఉన్న స్వరాలన్నీ ఉదాత్తములు అన్నాం కదా. మరి ఆదిలో ఏమున్నది ఇక్కడ పైన మనకి ఉదాత్తం రావడానికి? అదే ఇష్లో ఆదిలో ఈ ఉంది కదమ్మా, అది ఉదాత్తం అవుతుంది కదా, అది రాసుకుందాం. రాసుకోండి. దేంట్లో ఏదో ఒకటి ఒక శబ్దం తీసుకోండి, ఆదిలో ఉదాత్తము. మరి దేనికి ప్రత్యయాలకు వస్తుందా? దేనికి వస్తుంది అని అంటే ప్రత్యయాలకు వస్తుంది. ఆదిలో ఉన్న అయితే ఇష్ట పనికి రాదు, ఇష్ట ధాతువు కదా అది. అవును. ఏ ప్రత్యయాః వక్ష్యంతే తే ఆది ఉదాత్తః స్యుః. ప్రత్యయాలు 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 తీసుకోవాలి. ఏమొస్తుంది? తుమున్ ప్రత్యయం. ఒకటి తుమున్ ప్రత్యయం రాసుకోండి ఇక్కడ. ఏ ప్రత్యయ వర్తంతే కవిత? ఇక్కడ తుమున్ అని రాయండి ఫస్ట్, నేను తర్వాత చెప్తా. తుమ్ము. ఉదాహరణ ఏంటిది? తుమున్. కొత్త ఓకే, కొత్త ప్రత్యయం. పత్త. ఆ. పత్త ఏంటిది? ఇక్కడ చూడండి ఏమన్నారు చూడండి. ఆది ఉదాత్తశ్చ ఏమన్నారు? అధికార సూత్రం ఇది. ఓకేనా? దీని అధికారం ఎక్కడి నుంచి? 3:1:3 నుంచి ఈ మొత్తము ఏంది సప్తమ పంచమాధ్యాయము మొత్తం సమాప్తి వరకు, పంచమాధ్యాయం సమాప్తి వరకు ఇది అధికార సూత్రం. 3, 4, 5 3 అధ్యాయాలు ఉంది ఇది. ఇదేంటిది? అధికార సూత్రం ఇది. ఓకే అండి. దేని అధికారంలో ఉంది? ఆది ఉదాత్తములో ఉంది. ఓకేనా? సో అందులో వచ్చే ప్రత్యయాలన్నిటికీ కూడా ఆదిలో, ఇప్పుడు తుమున్లో ఏముంది? ఆదిలో ఉకారం. తకారంలో ఉన్నటువంటి ఉకారం. అవునా? ఆది ఉదాత్త అంటే తాలో ఉన్నటువంటి ఉకారానికి ఏమొచ్చింది? ఉదాత్తం అని పేరు వచ్చింది. ఉదాత్తం అంటే ఏంటి మరి? ఉచ్చైర్ ఉదాత్త. ఏంటిది? ఉచ్చైర్ ఉదాత్తః నీచైర్ అనుదాత్తః. స్వరితం ఏంటిది? సమాహారః స్వరితః. సమాహారః స్వరితః. చాలు, ఇంత చాలు. ఇక వీటి గురించి మనం లోపలికి వెళ్ళొద్దు. ఇది కొంచెం టాపిక్, పెద్ద టాపిక్ అది. అవును, కాంట్రడిక్టరీ సబ్జెక్ట్ అది. అదే. సో అంతవరకు చాలండి. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు యష్ ఎలాగో నా గురించి చెప్పారు, నాకు తెలిసింది, అందుకని వద్దన్నా. అయ్యో, షన్నులో ఏమైంది? యకారం మిగిలింది. అవును, అది కాదు, ఇదే చెప్తా యా ఉన్నారు. మిగిలింది. అది కాదు, ఇక్కడ అధికార సూత్రం అనేది చెప్తా ఉన్నారు, మీరు రాసుకోవడం రెడీగా ఉన్నాం. మళ్ళీ కింద రాసుకోండి అధికార సూత్రం. అది 3:1:3 నుంచి 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొత్తం వరకు, 3:1-3:13 నుంచి పంచమ అధ్యాయం సమాప్తి వరకు. అవును,
సమాప్తి దీని వరకు. అధికారం పనిచేస్తుంది అన్నట్టు. ఉమ్. ఏది అధికారము? ఉదాత్త అధికారం, ఉదాత్తది. ఆది ఉదాత్త అధికారం. అవునా? ఉమ్. 3, 1, అమ్మా 3 ఏంటిది? ఇప్పుడు ఆది ఉదా 3, 4, 5 అధ్యాయాలు అవి ఏంటంటే ఉమ్. ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు ఉంటాయి అందులో. ఆ అవునండి, 3 అధ్యాయాలు అవును. తద్దితాలు అంటే 4 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, 4 నుంచి 5 తద్దితాలు వరకు 4, 5 కృత్ప్రత్యయాలేమో 3 అధ్యాయం మొత్తం. కరెక్ట్. మొత్తం. కాబట్టి ఈ ప్రత్యయాలు మొత్తంలో ఇది పనిచేస్తుందని అర్థం అవుతుంది ఇప్పుడు. అంతే అంతేగా? అంతే అండి. ఉమ్, ఎక్సలెంట్, సూపర్. ఓకేనా? సో ఇప్పుడు ఉమ్. మనకి యాసుట్టు, సియుటు, ఇటు ఇవన్నీ ఎందులో వస్తాయి? గీత్తులు దేంట్లో? యాసటి ఆహా, కాదు కాదు. ఎందులో వస్తాయి? అనుదా ఈ తద్దితాలా, అధికారం అనుదాత్తాలు తద్దితాలా, ఆద్యుదాత్త కృత్తులా? అనుదాత్తాలు. అది వేరే క్వశ్చన్ అడుగుతున్నారండి మునిగారు. చెప్పండి, ఉమ్. శోభనాద్రి గారు చెప్పండి. ఇప్పుడు యాసుట్టు ఆ, ఈ ఉమ్. అనుదాత్తాలు కదా. ఇది దీని అధికారం ఉమ్. ఆద్యుదాత్త అనే అధికారంలో ఉన్నాయి కదా ఈ 2 యాసుట్టు సీట్. ఉమ్. ఉమ్. సో ఇప్పుడు మీరు ఏమన్నారు? తద్దితాలు, తర్వాత ఏమన్నారు ఇంకా? ఇంకోటి కృత్ ప్రత్యయాలు. కృత్ ప్రత్యయాలు. ఈ కృత్త ఉమ్. కాదు, అవునా? కాదు. నామవాచకంగా తయారు చేస్తుంటే ధాతువుని నామవాచకంలోకి మారుస్తుంటే కృత్తులు కావాలి. ఉమ్. అయితే ఇప్పుడు ఇది అట్లా చేస్తలేము కాబట్టి అది కృత్తు కాదు. మరి తద్దితమా? ఇంకా అది కానప్పుడు ఇదేగా అవుతుంది మరి. ఉమ్. కృత్ప్రత్యం కానప్పుడు ఇంకా తద్దిత ప్రత్యయం అవుతుంది కదమ్మా. ఉమ్. అంతే, అదొక ప్రత్యయం. ఆ ప్రత్యయం ఎందులో ఉంది? 3లో ఉంది, అవునా? 3వ అధ్యాయంలో ఉంది. అది యాసుట్టు పరస్మైపదేశ ఉదాత్తం ఇచ్చ అనేది 3, 4. మరి మూడో అధ్యాయంలో ఉంటే అది అదే 3వ అధ్యాయంలో ఎక్కడో 50 నుంచి అక్కడి నుంచి మొదలవుతాయి కృతి ప్రత్యయాలు. ఇది మొదట్లోనే ఉంది కాబట్టి ఇది అవ్వదు 3లో అనుకుంటా. కృత్తులు కాదు, 3లో వచ్చేవన్నీ కూడా ఏంటివి అవి? అది 50 నుంచి మొదలవుతాయమ్మా. 1వ పాదం 50 నుంచి ఏంటిది? తద్దితాలా? కృతి ప్రత్యయాలు. మరి తద్దితాలు ఎక్కడ ఉంటాయి? 4, 5 మొత్తం. 4, 5 తద్దితాలు. 4, 5 తద్దితాలు. ఉత్తమం, సూపర్. 4వ అదే. అధ్యాయము 1వ పాదము 76వ సూత్రం నుంచి స్టార్ట్ అయింది. అది తద్దితాహ అనే సూత్రం కదా. ఉత్తమం. ఇవన్నీ కృత్తులు. సో కాబట్టి తద్దిత ప్రత్యయం ఇది. ఏం ప్రత్యయం ఇది? ఉమ్. అదే మనం చెప్పుకున్నాం ఏమని? తద్దిత ప్రత్యయాలు అన్ని కూడా నామవాచకములతో రాదు అని గమనికలో పెట్టుకున్నాం, గుర్తుందా? మునిగారు, మీరు ప్రొద్దున క్లాస్కి వస్తారు కదా, దాంట్లో పెట్టాను చూసారా? అది ఆ నామవాచకాలకు మాత్రమే పరిమితం కాదు అని అట్లా సూచనలో పెట్టుకున్నాం. ఓకే ఓకే. ఇక్కడ మనకి యాసట్టులో యా మిగిలింది. ఏమైంది అక్కడ? మిగతావన్నీ కూడా సకార లోపము అయ్యింది కదా. సకారము చివరిగా లేని సకార లోపము దేంట్లో వస్తుంది? సార్వధాతుక లింగులకారానికి అవుతుంది. సార్వధాతుక లింగ్ అంటే విధిలింగ్, అవునా? సుట్టులో ఏమైపోయింది? సుట్టు మొత్తానికి లోపం అయిపోయింది. ఇప్పుడు తస్సుకి ఏమొచ్చింది? తమ్ వచ్చింది, అవునా? అంత మిగిలింది. ఇది ఇంతవరకు అర్థమైంది అందరికి ఈ స్టెప్ మొత్తం? అర్థమైందండి. ఓకే. ఇప్పుడు యా అనేది ఏంటిది? ఇది ఉదాత్తము, అవునా? యాలో ఉన్నటువంటి అచ్చు ఏంటిది? అందులో ఉదాత్తము. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది మనకి రాయాల్సింది? ఇక్కడ ఉదాత్తం. ఇది సార్వధాతుక లింగ్ లకారంలో నుంచి వచ్చినటువంటిది. ఇక్కడ అకారం ఉంది, సో ఇక్కడ యా ఉంది. దానికి ఏమైంది? ఈ అర్థం వచ్చింది. దేంతోని? అతో ఏయః. ఓకేనా? అతో ఏయః. మునిగారు లేరా? ఉన్నారు. అతో ఏహతో ఉన్నా. రాసుకోండి. అతో ఏయః. ఇదేంటిది? ఎలా వచ్చింది ఇది? అతో ఏను సూత్రం ద్వారా యాకు ఈ వచ్చింది. ఈ యా, యాకి యాలు 2 ఉన్నాయి. యాకు ఇదేంటిది? అదంతాంగం. అంటే పరస్మాది ప్రత్యయానికి వచ్చిందండి. ముందరున్న యా వచ్చేసి అన్లో ఉన్న యా కదా. నతో ఏయః. సూత్ర సంఖ్య ఎంత? సూత్ర సంఖ్య
7-2-80. 7-2-80 ఉత్తమం. అదండి, అర్థమైంది కదా ఇంతవరకు? అర్థమైంది. అర్థమైంది. అతోయయ రావడానికి ఎవరు కారణము? అంగం కారణం. అవునా? అంగంలో అకారం లేకపోతే వస్తుందా? కాదు. రాదు. దేంతో లింక్డ్ దానికి? అతోయయకి అతో అంటున్నాము. అకారం ఉంటేనే, అదంతంగం. అదంతంగం ఉంటేనే అతో అని చెప్తున్నాం అక్కడ. అంటే అతహ అన్నమాట. అతహ అంటే ఏంటి? అదంతాంగం ఉంటేనే, అకారం ఉంటేనే. అవునా? ఓకే. ఆ సూత్రంలోనే ఉంది. అతో ఏయః అంటే ఏంటి? అక్కడ అదంత అంగము ఉంటే సార్వధాతుక లింగులకారానికి. సార్వధాతుక లింగులకార ప్రత్యయం ఏంటిది? యాసిట్. ఆ యా యా సార్వధాతుక లింగ ప్రత్యయానికి వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ యు Oh. అనేది దేనికి వస్తుంది? యా యా- యాసుట్ యా. దీనికి వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే రాసుకోండి అండి. అక్కడ సార్వధాతుక లింగ ప్రత్యయానికి అతోయేయ వస్తుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏమైపోయింది అది? యకారం. యకారం తర్వాత యు. యు తర్వాత ఏముంది? తా ఉంది. యు ఈ యులో వల్లి వర్ణం ఉంది. సో వల్లు ఉంటే ఏమైతుంది? అది లోపో. యకార లోపం. వల్లుంటే లోపో ఒకార లోపం. వలి తో యకార లోపం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇష్ ప్లస్ యా ప్లస్ ఈ ప్లస్ తమ్ ఉంటుంది. ప్లస్ తమ్. ఓకేనా? ఓకే అండి. ఇది నేను రాసుకోండి. మీరు స్పీడ్ చెప్పాను, మీరు ఉత్తమం అని అనలేదు. ఓకే. ఓకే. ఇక్కడ యకారానికి ఏమైంది? లోపము. ఇది యకార లోపము. యు లోపం. దేనివల్ల? లోపో వ్యోర్వలి. లోపో వ్యోర్వలి. సూత్రం ఎంత? 6-1-66. 6-1-66. ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఇక ఇది వల్లు. ఇక్కడ వల్లు కనిపించింది అంటే 6-1-66. అదేం సూత్రమో మనకు తెలియదు, కానీ వల్లు కనిపించింది అంటే లోపో వ్యోర్వలి. ఈ యకార లోపం అంటున్నాము అంటే ఏంటి? ఈ సూత్రం ఏంటనేది మీకు అర్థమైపోయింది. అయిందా? 6-1-66. 6-1-66 ఏంటిది? లోపో వ్యోర్వలి. ఇవాళ సూత్రాలన్నీ బాగా వస్తున్నాయి. 3-1-3 వచ్చింది ఇందాక. ఇప్పుడు 6-1-66 వచ్చింది. అవునండి. ఇప్పుడు ఆ ఈ రెండు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి? ఆద్గుణ కదా? ఇదేంటి? ఆ ఈ కవిత, మీ స్టూడెంట్ మంచి ఫాస్ట్ గా చెప్పేస్తారు కవిత. అదే కదా. మీరు కూడా త్వమపి భవానపి వరంతి భవతి సమానం నాస్తి ఇది మమ చింత తద్. చింత చూడండి. మహోదయ వయం సర్వే సమానము. సమానం తస్య దృష్టి అత్ర అన్ని విషయమపి స్మరతు చింత చిత సమా. 6-1-87. ఓకే. ఇది 6-1-87. ఆద్గుణ ఏం చెప్పిందండి? ఆ ఈ రెండు కలిపి ఏం చేయమంది? ఏకాదేశం చేయమన్నది. ఏం చేయమని చెప్పింది? పూర్వ పరయోస్థానే ఏకాదేశ భవతి. ఇప్పుడు మరి ఏకాదేశం అయిందంటే ఇక్కడ పాలెవరు, నీళ్ళెవరు? పాలు వచ్చి ఈ వచ్చి నీళ్లు. తప్పు. పాలు తప్పు. చెప్పిందో నీళ్ళు ఈ పాలా? ఈయనే పాలు. ఎందుకు? ఇకార స్థానంలోనే ఇక్కుల స్థానంలోనే వస్తుంది గుణం. ఎక్కడ వస్తుంది? ఇక్కుల స్థానం. మరి అక్కడ ఎవరు పాలు? ఇక్కులు పాలు. ఇక్కులే పాలు. ఆ ఇక్కుల స్థానంలో నీళ్లు కలిసిపోయినాయి. నీళ్ళల్లో పాలు కలిస్తే ఏం కనిపిస్తుంది? పాలల్లో నీళ్లు కనిపిస్తాయి. పాలే కనిపిస్తాయి. ఎట్లా ఏం చేసినా పాలే కనిపిస్తాయి. మేము చెప్పింది నీళ్ల పాలు అయిపోయింది. శోభనాద్రి గారి దగ్గర కవి లక్షణాలు బాగున్నాయి. శోభనాద్రి గారు
ఆ, నీళ్ళ పాలన గారు గంగ పాలన ఇంకా బాగుంటది. అదే. లేకపోతే దానికన్నా మించిది నేలపాలు. ఆ, ఓకే, నేలపాలు అంటే ఎవరికి ఉపయోగపడకుండా అయిపోయినట్టు. అంతే ఓకే. కవితలు రాస్తారా అండి శోభనాద్రి గారు మీరు? ఏం రాయనమ్మా. అంత దానికి ఉన్న ప్రయోగమే ఇక్కడ చేస్తున్నాం. మరి ఎప్పుడో ముందుకెళ్తే చూడొచ్చు. అది ఇప్పుడు ఏం చెప్తారు నాకు? ఇష్యేతం అయిపోయిందా రూపము? అయిపోయింది. ఒక విషయం అండి, మీ క్లాసులో బోర్ తెలియట్లేదు, మొత్తానికి ఒక జాలీగా తీసుకెళ్తున్నారు. అదొకటి ఉంది, మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. అది ఫ్రీడమ్ ఉంటేనే మంచిగా చేస్తారండి, లేకపోతే బాగుంది. అవునండి, అది అసలు ఏమి బోర్, ఉండదు ఇంకా. అసలు అది మైండ్ పక్కకెట్టుకు వెళ్ళట్లేదు. అవును. మీ మనకతలే వస్తున్నాం. అదొకటి అదే. అడ్వాంటేజ్. సో ఇష్యేతం చెప్పండి. ఇప్పుడు దీనికి రూపసిద్ధి అర్థం చెప్పండి. ఏంటి ద్వివచనము? ఇష్యేతం అంటే ద్వివచనము కదా, ద్వివచనం. అవును. చెప్పండి. వాళ్ళిద్దరు మీరిద్దరు వెళ్తున్నారు. వెళ్ళాలి, మీరిద్దరు వెళ్ళాలి. వెళ్ళాలి. విధిలింగి కాబట్టి వెళ్ళాలి. అవునండి, మరి అర్థాలు చెప్పడం ఓన్లీ ఆయనకి ఇచ్చేస్తామండి మేము, మా గురువు గారికి. ఇచ్చేసేయండి ఇక. అందరు ఆయన తప్పుకోండి ఇంకా. ఒక్కలే చెప్పాలి. మీరు చెప్పండి ఓకే, ఒక మునిగారు, వాక్యం మీరే. చెప్పండి. అలాగే. మునిగారు ఒక ఆట ఆడుకుందాం. మీరిద్దరు అమ్మా. వెళ్ళాలి. ఓకే, ఇది నిన్నటి నుంచి నేను తెలుగులో ఒక ఉదాహరణ వాక్యం రాసుకుని అలాగా మీరు అడగట్లేదని అట్లాగా అట్టు పెట్టేశానమ్మా. చెప్పండి ఇప్పుడు. చెప్పండి. చెప్పండి పాపం. కవులు అడ్డు పెట్టద్దండి, చెప్పాలి. పాఠం సరిగ్గా వినకపోతే మీ ఇద్దరు వెళ్ళాలి. రాసుకోండి. బాబు, అయ్యో. ఇప్పుడు Very ఏ good. ఇద్దరికి పెట్టారు ఈ టార్గెట్ తెలియట్లేదు. పోనీ వింటారు. కాదు, పాఠం సరిగ్గా వినకపోతే అంటే ఇప్పుడు అది నాకే అవమానం. అలా కాదు, ఇప్పుడు ఈయన ఏ ఇద్దరిని గుర్తించారో తెలియట్లేదు. అదొకటి ఉంది కదా. వినకపోతే కాదు, అదేంది నాకే శక్తి లేదనమాట ఇక. అయ్యో. వినకపోతే అమ్మా వాళ్ళు వేరియస్ రీజన్స్ తో వాళ్ళు రాత్రి సరిగ్గా ఓకే, ఓకే, నిద్రపోకపోవడం. అట్లయితే సరే. అది కదా, మీరు చెప్పడం బాగానే చెప్తారు, వాళ్ళు రిసీవ్ పాఠం సరిగ్గా చేసుకోవట్లేదు. వినకపోతే మీరిద్దరు వాళ్ళు నిద్రపోతున్నారు అనుకోండి, కునుకుబాట్లు పడుతున్నారు, అప్పుడు మీరు వెళ్ళిపోమంటారు కదా వాళ్ళని. అదేలే, అది నేను చెప్పేది. ఉమ్. దీన్ని సంస్కృతం రాయాలి కదా. రాయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీరిద్దరు వెళ్ళాలి, పక్క పక్కన రాద్దామా లేకపోతే దూరం రాద్దామా? కలిపి రాయాలి, అప్పుడే మనకు ఒకటే వాక్యం ఉన్నది కదా. అవును. కలిపి రాసేద్దాం. ఉమ్. ఆ. ఒకటే పదం ఉన్నది. ఓకే, చెప్పండి. ఆ. ఈ సమస్త రోజులలో పదం రాస్తే అయిపోతుంది. నా పాఠం సరిగ్గా వినకపోతే పాఠం పాఠం సరి- పాఠం అని సమ్యక్ న పాఠ కదా. శృణోతి. ఒక నిమిషం. సో ఇప్పుడు పాఠం అనేది ఏంటిది? కర్మనా కర్తనా? కర్త కదా. కాదు, కాదు. పాఠము. పాఠం పాఠము, కర్మ కర్మ. కర్మ కర్మ. కర్మ. నువ్వు అనమాట అక్కడ. పాఠం అంటే కర్తను పాఠం. అధ్యానం చేసుకోవాలి. ఏంటండి? కర్తను అధ్యానం చేసుకోవాలా? అవును, నువ్వు అనేది అధ్యాహారం. అది వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? నువ్వు, మీరిద్దరు. ఇద్దరు వెళ్ళాలి కాబట్టి ఇద్దరు కర్త అవుతారు కదా. అక్కడ ఆల్రెడీ వచ్చేసింది. అందులో వచ్చేసింది. పాఠం సమ్యక్ శృణోతి. సరిగ్గా శృణోతి చేత్. సరిగ్గా సమ్యక్. సమ్యక్ న శృణోతి చేత్. ఉమ్. అబ్బా, నువ్వు ఏం స్కూల్? సమ్యక్ నా న శృణోతి చేత్. శృణోతి. మంచి శృణోతి స్పీడ్ లో ఉన్నారండి. చేత్. ఇప్పుడు మీ స్టూడెంట్ మంచి స్పీడ్ లో ఉన్నారు కదా. సో ఇప్పుడు శృణోతి ఉంది కదా. ఈ శృణోతి ఎందుకు వచ్చింది చెప్పండి దానికి? శ్రా, అదేంటి, శ్రు ఇది ధాతువు, ఇది శ్రు ధాతువు. ఇది శ్రు ఏంటిది అది? శ్రు శ్రవణే కదా. శ్రు శ్రవణే. శ్రువు శ్రవణేనా? శ్రువు ఏమొస్తుందమ్మా? శ్రు శరణే. శ్రు అంతేనా? దానికి శరణే. లేనట్టుంది. శ్రవణే. శ్రు శరణే. శ్రవణే. సరేనే కాదు కదా, శ్రవణం కదా మనకు శ్రు శ్రవణే. శ్రవణే. అదే శ్రు శ్రవణే. అమ్మ ఆగండి, అయిపోయింది. శ్రు శ్రవణే కదా ఈ శ్రు ధాతువు. సో మనకి ఇక్కడ ఏముంది? శ్రు ధాతువుకి శ్రు శ్రవణే అంటున్నాము. ఇత్తు సంజలు ఉన్నాయా లేవా? ధాతువు చూడగానే ఏం చేయాలి? అనుబంధ లోపాలు చేయాలి. ఇత్సంజలి. ఇత్తు సంజలు ఉన్నాయా లేవా? ఇత్సంజలి శ్రువులో మరి ఉకారం పోతుంది కదా. శ్రువు అంటే ఉకారం పోతుంది కదా. పైన ఉకారం పోవడం కాదు కానీ అదొక సూత్రం ద్వారా వచ్చింది. దీంట్లో ఇత్తు సంజలు ఉన్నాయా లేదా? అంటే మీరు పైన లేవు. చంద్రమ ఉత్తమం. పెడితే మాకు కొట్టేసుకోండి తెలుస్తుంది. ఇందిరా గారికి.
ఇప్పుడు మాకు లేకపోయినా తెలుసు కవిత, మీరు ఓట్లన్నీ ఆవిడకేస్తారు మాకు. ఓకే, చేత్. చేత్ ఏం చేయాలి ఇప్పుడు? పాఠం సమ్యక్ న శృణోతి చేత్. చేత్ వెళ్ళిపోవాలి మీ ఇద్దరు. ఏమని చెప్పాలి? యువాం 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 నామ అవసరం లేదు, ఇక ఇది వచ్చేసింది. షే ఏం రావాలి? ఇష్యే తమ్. ఇష్యేతం ఇష్యేతాం. ఇష్యేతం. ఎవరు ఏం తప్పు చెప్తున్నారు అనేది గమనించాలి. ఇష్ ఏ ఇష్యేతం. ఎందుకు వచ్చింది? ఈ ఇష్యేతం. ఇయ్యలో అకారము ఇకారం కలిపి ఏ అయిపోయింది. ఇక్కడ మనం మధ్య కొంచెం ద్వివచనం చేస్తున్నాం కాబట్టి థస్కి తమ్. ఇష్యేతం. ఇష్యేతాం. ఇష్యేతం. ఓకేనా? అవును. అబ్బా, మీరిద్దరు వెళ్ళాలని ఒక చిన్న వాక్యం తీసేశారు మీరు మొత్తాన్ని. వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి శ్రు అనే ధాతువు, ఇది ఒకటి నేను ఊరికి చెప్తాను. ఇక్కడ శ్రు అనే ధాతువు ఏంటిది? శ్రు అనే ధాతువులో ఇట్టి సంజలు ఏమీ లేవు. ఎందుకు లేవు? అనునాసికము లేదు, హలంత్యము లేదు, మళ్ళీ లేదు, తర్వాత అవును. చుటూలు లేవు, ఇంకేం లేవు ఆదిలో. అంతే కదా, ఆదిలో లషక్వ తద్దితేలో అది లేవు. అవునా? ఇంకేంటిది? అంతే, ఇది ధాతువు ఇదే. లషక్వ తద్దితే దేనికి వస్తుంది? ప్రత్యయాలకు వస్తుంది. దేనికి అవును. వస్తుంది? ప్రత్యయం. ప్రత్యయాలకి. చుట్టూ దేనికి వస్తుంది? అది కూడా ప్రత్యయానికే వస్తుంది. అవును. అర్థమైందా? అవును. ఓకే. సో ఇప్పుడు ఈ శ్రు అనేది ఉంది. శ్రు ధాతువు, దానికి అది అనుబంధ లోపాలు ఏమీ లేవు కాబట్టి అది అంతే ఉంటది. దాంట్లో ఎన్ని అచ్చులు ఉన్నాయి? ఒకటి. రెండు ఒకటి. ఒకటే దాన్ని ఉంది. ఏమంటాము? ఒకటిని ఒకటి ఏమంటాము? కాదు కదా, రెండు ఏకాచ్. కదమ్మా, రెండు అక్షలు ఉన్నాయి కదా. ఒక నిమిషం. సులువు ఒక అచ్చు. సులువు ఒక్కదానికేనా? ఓకే. ఇప్పుడు దాంట్లో ఒకటే అచ్చు అని చెప్పడానికి సంస్కృతంలో ఏమంటాం? ఒకటిని ఏకాచ్. ఏకాచ్. ఏక అచ్చు. హల్ ఇప్పుడు ఏం సంధి ఏకాచ్. జరుగుతుంది ఇక్కడ? ఏం ఏకాచ్. సంధి? ఏకాచ. సవర్ణ దీర్ఘ సంధి. ఏక అనేది ఒక పదము, ఈ అచ్చు అనేది ఒక పదం, కాబట్టి ఏమైంది? సవర్ణ దీర్ఘ సంధి జరిగింది. అప్పుడు ఏమైంది? ఏకాచ్. ఓకే. ఈ ధాతువు ఏంటిది? ఏకాచ్ ధాతు. ఏకాచ్ ధాతువు. అవునా? ఈ ధాతువుని ఏమంటాం? ధాతువు. ఏకాచ్ ధాతువు. ఓకేనా? ఓకే. ఏకాచ్ ధాతువులన్నీ ఏమైతుంది? ఏం కాదు, దానికి ఇంకొకటి తోడైతేనే అవుతుంది. అనేకాచ్. ఏకాచ్. ఏకాచ్ కాదు. సరే. దానికి ఇంకొకటి యాడ్ అయితే అనేకాచ్ అంటున్నట్ల. అదేలే, ఇంకొక అచ్చు ఆడైతే అనేక అచ్చు. అదే. ఓకే అని నేను సూత్రంని రాబట్టడానికి చెప్తున్నట్టుని. సరే, ఇంకా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అది. ఓకే, ఇంతవరకు అయిపోయిందండి. మనం ఒక గేమ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక. ఇంకో 10 ఓకే. ఎందుకు పోతలేదు? ఇది ఎవరో పెట్టిరా గీత? కానీ ఏకాచ్ ఉంటే ఇంకా అందులో ఏం ఉండవనా మీరు చెప్పే ఉద్దేశం? ఏకాచ్ అనేకాచ్తో ఏమర్థమవుతుంది? అన్నిట్టు ఇట్టులో అర్థమవుతాయి. అవునా? సేట్. ఏకాచ్ అయితే ఏమవుతుంది? సేటా అనిటా. అనేకాచ్ అయితే అనేట్. అవునా? ఏకాచ్ ఏకాచ్ అయితే అయితే సేట్. ఏకజ నెట్ సేట్. సెట్. సేట్. నెట్ని సేట్ అంటాం. అట్లా ఆ నెట్ నిట్ కదా. నిట్ కాకుండా సేట్ అంటాం. అది ఇది ఇట్ అయినటువంటిది అని చెప్తున్నాం. స ఇట్. అవునా? స ఇట్ అంటే సహితము అన్నమాట. ఇట్ సహితము. స ఇట్ అంటే ఏంటి? సహితము. అనిట్ అంటే సహితం. ఇట్టు సహితము కాదు, ఇట్టు కాదు అని అర్థం. ఇట్ కాదు. సా ఇట్ అది ఏ సంధి జరిగిందండి మునిగారు? సా ఇట్ సేట్ అన్నారుగా అమ్మ. సా ఏ ఇట్ సంధి ఏమైంది? జరిగింది? ఏ సంధి జరిగింది? ఏ సంధి? ఇక్కడ స